హాయ్ ఫ్రెండ్స్, రిస్క్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి టోనీ డీన్ స్మిత్ దర్శకత్వం వహించాడు. ఒక స్ట్రిప్ క్లబ్ ఉంటుంది, అంటే ఆడవాళ్ళు అర్ధనగ్నంగా తయారై ఓ పోల్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఉన్న బట్టలు కూడా తీసేసి అక్కడున్న విటుల్ని ఆకర్షిస్తూ వాళ్ళతో సరసల్లాపాలు కొనసాగిస్తారు. అలాంటి క్లబ్లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చి చేరుతుంది. అలాగే అక్కడ డ్రింకులు కలిపే వ్యక్తిగా కొత్తోడు వచ్చి చేరతాడు. ఈ క్లబ్లో 38 ఏళ్ల జెసికా ఓ విటుడితో సరసల్లాపాలు కొనసాగిస్తున్నప్పుడు అతను టచ్ చేస్తాడు. టచ్ చేయొద్దని చెప్పినా టచ్ చేయడం వల్ల అతను కొడతారు. దానివల్ల ఆ పబ్లోంచి తీసేస్తారు జెసికాని. ఆ పబ్లో ఉన్న బార్ టెండర్ జెసికా టీంకి ఓ సలహా ఇస్తాడు. అక్కడున్న డబ్బు కొట్టేసి పారిపోదామని ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ వేసే క్రమంలో ట్రైనింగ్ తీసుకునే టైంలో అనుకోకుండా బార్ టెండర్ చచ్చిపోతాడు. ఈ 4 అమ్మాయిలు కలిపి ఏం చేశారు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా రిస్కే అనే ఒక క్లబ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పేరుకు రిస్క్ అని పెట్టారు, కానీ రిస్కే అని అనాలి. అయితే స్టార్టింగ్ నుంచి సినిమాలో 60% అంతా న్యూడ్ సీన్లే ఉంటాయి. శృంగార ప్రియులు ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి. సినిమా అంతా బీభత్సమైన సీన్లు ఉంటాయి. సీన్లు అంటే మీరు టాప్ సీన్లో ఎక్స్పెక్ట్ చేయకండి. బార్లో పబ్లో ఉండే సీన్లే ఉంటాయి, అంతే తప్ప శృంగార సీన్లు ఉండవు. హీరోయిన్లు కూడా బాగుంటారు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. సినిమా రన్ టైం కూడా చాలా తక్కువ, 90 నిమిషాలు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, లైటింగ్ అదిరిపోతుంది. ముఖ్యంగా బార్లో వచ్చే శృంగార సన్నివేశాల్లో హైలైట్గా ఉంటాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే తీశారు. దోపిడీని అంత గొప్పగా తీయలేకపోయారు. ఏదో టార్గెట్ ఆడియన్స్ అంటే కామాంధుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ కోసమే తీసినట్లు తీసి క్లైమాక్స్ని ఏదో సరదాగా అలా ముగించేశారు. టైంపాస్కి ఏదైనా చూడాలి అనుకుంటే మీరు శృంగార ప్రియులైతే ఈ సినిమాని చూడండి. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్లో మాత్రమే లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?